నమస్తే, నేను మీ ప్రియాంకారావు. గురుగారు, బాలయ్య గారు చాలా నాళ్ళుగా వాళ్ళ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఆయన అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అయితే రాబో రోజులు అంటే రాబో 4 ఏళ్లలో ఆయన భారతరత్న అవార్డు తీసుకుంటారని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆశిస్తున్నారు. మరి ఆయన జీవితంలో ఏం జరగబోతుంది అంటారు? యాక్చువల్గా బాలకృష్ణ గారి పేరుని బట్టి చూసినప్పుడు ఆయన మూలా నక్షత్రం ధనుసు రాశిలో ఉన్నారమ్మా. ఆయన జన్మ నక్షత్రం గురించి నాకు తెలియదు, నేను ఎతకలేదు కూడా. నెట్లో ఉన్న విషయం నిజమా కాదా అనేది మనం ఎతకం. కానీ ఆయన జన్మదినాన్ని క్యాలిక్యులేట్ చేసి ఏదో చూసి చెప్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ అన్నదే ఎవరికి తెలిసినా బాలయ్య బాబు అంటారు. యోయో బాబీ మూలా నక్షత్రం ధనుసు రాశిలో ఉంది. మూలా నక్షత్రానికి అధిదేవత సరస్వతి కాబట్టి సరస్వతి అధిదేవత అయితే నిజంగా నక్షత్రాధిపతి ఎవరయ్యా అంటే అసురుడు. బాలయ్య బాబు ఎట్లాంటి వారంటే సరస్వతి అంశ కలిగిపెట్టినప్పటికీ కూడా మూర్తీభవించిన ఒక ఆత్మవిశ్వాసం తొనికిలాడే వ్యక్తి. ఆగ్రహం వచ్చినా, ఆవేశం వచ్చినా, అట్లాగే అనుగ్రహం వచ్చినా, ఏదొచ్చినా ఎమోషనల్ని ఒక్క నిమిషం కూడా ఆపేటువంటి వ్యక్తి కాదు. ఒక మనిషి మీద ప్రేమ కలిగి అభిమానం కలిగితే ఆ వ్యక్తికి చేసే సహాయం మీరు నమ్మరు. నాకు చాలా ఆప్తుడైనటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ భార్యకి క్యాన్సర్ వచ్చింది. అడయార్ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీ వైద్యం అంటే అక్కడికి వెళ్తే పేరుకు ఫ్రీ వైద్యమే కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడ రూములు తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ నాకు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు మీరు ఎవరైనా సహాయం చేయించి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి రికమెండ్ చేయించి, ఒక ఎమ్మెల్యే గారు మీకు చాలామంది తెలిసి ఉంటారు అంటే నేను ఒకటే చెప్పాను, నువ్వు ఎవరన్నా ఎమ్మెల్యే లెటర్ కానీ మంత్రి గారి లెటర్ తీసుకెళ్తేన్నా బాలయ్య బాబు గారు ఎంతవరకు స్పందిస్తారో నాకు తెలియదయ్యా. కానీ ఆయన యొక్క పేరులో ఉన్నటువంటి లక్షణాలను బట్టి, ఆయన రూపగుణ లావణ్యాలను బట్టి నేను చెప్తున్నాను, నువ్వేమీ పడలేదు. ఆయన ఇంటి దగ్గరికి పోయి పడిగాపులు పడతావు, ఆయన హాస్పిటల్కి వచ్చే టైం చూసుకొని కాళ్ళ మీద పడతావు భార్యను బతికించుకోవడానికి, లేదా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసుకుంటావు. ఎలా చేసుకుంటావో ఆయన కలవడానికి ప్రయత్నం చేసి వెళ్ళి నీ వాస్తవ పరిస్థితి ఆయన దృష్టిలో పడిందంటే మాత్రం ఇక నువ్వు నీ భార్య అనారోగ్యం గురించి మర్చిపోవచ్చు అని చెప్పాను. ఇది రియల్ అండి. అతను ఫస్ట్ హైదరాబాద్లో కలవడానికి వస్తే ఇంటి ముందు వాచ్మెన్ లేరు, బాబు గారు లేరని డోర్లు వేసేసారు. ఎవరైనా అంతే కదండి, సెలబ్రిటీస్ హౌస్ దగ్గర కుదరదు. ఇక ఆయన్ని ఎక్కడ పట్టుకోవాలి, క్యాన్సర్ హాస్పిటల్కి ఎప్పుడు వస్తాడో ఎప్పుడో తెలియదు, అతనికి అంత అవగాహన లేదు. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, హిందూపురంకి ఈయన ఎమ్మెల్యే గారు కాబట్టి హిందూపురంలో దొరకచ్చు అనే ఆలోచనతో, అప్పుడు ప్రతిపక్ష ప్రభుత్వం నడుస్తున్న సమయం, ఈయన హిందూపురంకి వస్తాడా అని అనుమానం కూడా ఉంది అతనికి. అయినా కానీ హిందూపురంకి వెళ్ళి అక్కడ కూలి పనులు చేసుకుంటూ లోకల్గా భార్యను పోషించుకోవడానికి పనులకి ఎవరిని కాళ్ళు గట్టం పట్టుకొని ఆ భార్యను అక్కడ పెట్టుకొని, వైద్య సేవలు కూడా లేవు, భార్యను అక్కడే పెట్టుకొని బాలయ్య బాబు గారు ఏ రోజు వస్తారని ఎత్తుకుంటుంటే కరెక్ట్గా 21వ రోజు అనుకోకుండా బాలయ్య గారు అక్కడికి వచ్చారు. అంటే ఒక నిబద్ధత కలిగిన శాసనసభ్యుడిగా ఆయన ఆ విధులు కూడా నిర్వహిస్తున్నాడు. అప్పుడు అనుకోకుండా అక్కడికి ఆయన రావడం, ఆ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి నేరుగా కాళ్ళ మీద పడిపోయారు. ఇప్పుడు ఆవిడ రికవర్డ్ పేషెంట్, సూపర్ వివిఐపి ట్రీట్మెంట్ ఇప్పించారండి. వివిఐపి ట్రీట్మెంట్ ఒక సాధారణమైనటువంటి ట్రీట్మెంట్ కాదు. అతను నా ప్రియభక్తుడు, నన్ను ఇప్పుడు రోజు అంటాడు, మీరు చెప్పకపోయి ఉంటే బాలయ్య బాబుని కలవకుండా ఉంటే మా భార్యకి అంత మంచి ట్రీట్మెంట్ జరిగి ఉండేది కాదు అని. అది బాలయ్య గారు. కానీ ఆయన ఎక్కడ కూడా నాకు ఇన్నిటి వచ్చారు, నన్ను కలిశారు, నేను చెప్పానని కూడా చెప్పరు. ఆయనలో ఒక మూర్తీభవించిన స్వరూపం ఏంటంటే గుప్తదానాలు ఎక్కువ చేస్తాను. ఎవరికి ఏ సహాయం చేసినా దాన్ని పబ్లిక్గా నేను ఇదిగో ఇది చేశాను, నేను ఇది చేశానని చెప్పుకునే గుణం మూలా నక్షత్రం వాళ్ళు కాదు. ఆ మూలా నక్షత్రంలో పేరున్న, నిజంగా మూలా నక్షత్రంలో పుట్టి ఉన్న ఆయనకి కోపం తెప్పించకుండా ఆయన దగ్గర ఎలా ఉండాలని మనం నేర్చుకోవాలి తప్ప, ఇప్పుడు చాలామంది ఏంటి మీ అభిమాన్ని కొడతారా అని ఏదో కొంచెం కామెంట్లు కూడా పెట్టి నాకు పంపించారు బాలయ్య బాబు గారు అని. నేను ఒకటి అన్నాను, ఏవయ్యా కాస్త నిన్ను ఒక బస్సు ఎక్కించి, ఆర్టీసీ బస్సు ఎల్బీ నగర్ ఎక్కించి ఏ కూకటపల్లి దగ్గరకో విపరీతమైన రష్లో పెట్టు కాసేపట్టు తొక్కితేనే నువ్వు ఒక 10 నిమిషాలకే లెక్కడి కాపులు వస్తే పై జరుగు మోక చేతో తడతావా తట్టవా? మరి ఉదయం లేస్తే ఏసీల్లో తప్ప భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏసీలో ఉండి పరమ సుకుమారంగా షూటింగుల్లో ఎండలో కష్టపడ్డా కానీ ఏసీలో తిరుగుతున్న వ్యక్తి కొంచెం ఆ జనాలు హ్యూమిడిటీ వచ్చి పైన పడుతున్నప్పుడు ఎంతవరకు ఓర్చుకుంటారు, కొంచెం అరుస్తారు ప్రేమతో. అది ద్వేషంతో అరవడం కాదు,
మీరు అర్థం చేసుకోవాలని చెప్పాను. అఫ్ కోర్స్ ఏంటంటే బాలయ్య గారిని అభిమానించే వ్యక్తుల్లో ఆయన గురించి పూర్తిగా తెలుస్తుంది. ఎవరైతే ఆయన గురించి అభిమానించకుండా ఊరికే ఏదో ఆ సినిమా చూసి వచ్చేసి బాగా చేశాడను అంటారు, అట్లా కాదు. నిజంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళకి మాత్రం బాలయ్య బాబు గారు చాలా అద్భుతంగా కనపడతారు. అంటే నేను ఆయన ఓవర్గా పొగుడుతున్నానని కాదు, నేను ఎవరిని పొగడను. నాకున్న ప్రథమ లక్షణం, నేను ఎవరిని కూడా నువ్వు వీరుడివి, సూర్యుడివి, నువ్వు బ్రహ్మాండమని పొగడను. కానీ అతనిలో మంచి కనపడితే మాత్రం అది ఎంత దూరమైనా చెప్తాను. చెడ్డ కనపడితే కూడా చెప్తాను. చెడునన్నా కొంచెం తక్కువ చెప్తాను, కానీ మంచిని బాగా ఎలివేట్ చేసి చెప్తాను. బాలయ్య బాబు గారు మాత్రం ఆంధ్రప్రదేశ్కే కాదు, ఆయనకు భారతరత్న ఇస్తే ఎంత, ఇగిపోతే ఎంత అండి. నిజంగా భారతమాత గర్వించదగినటువంటి గొప్ప లక్షణాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తి. కాకపోతే ఆయనకి పాలిటిక్స్లోకి ఆయన ఎందుకు రారో తెలుసు. ఎక్కువగా మీకు ఒకే ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ మంత్రి కావాలంటే ఆయన తీసుకోకూడదా, లేకపోతే డిప్యూటీ సీఎం కావాలంటే తీసుకోకూడదా, సీఎం అడిగితే ఇరా. కానీ ఆయనకి ఆ ఉద్దేశం లేదు. ఆయనకి తను అతిగా చాలా ప్రేమించేది నటన, కళ. ఇప్పుడు ఒక మంచి పద్యం చెప్పండి, ఆయనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. ఒక మంచి పద్యం కనుక పాడితే వెంటనే ఆయనకి ఆనందంతో గూస్ బంప్స్ వస్తాయి. ఆయన్ని పొగిడితే ఆయన కోపం తెలుసా మీకు? బాలకృష్ణ గారి గురించి ఎవరన్నా పొగిడారనుకోండి అంటారు, ఆయన పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన్ని గురించి మంచి విమర్శ చేశారనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరని చూస్తారు. ఆయన గురించి నెగిటివ్గా చెప్పారనుకోండి, అసలు పట్టించుకోరు. ఈ 3 లక్షణాలు బాలయ్యలో ఉన్నాయి. చాలా కొద్ది మందికి మాత్రమే బాలయ్య గారు అర్థమవుతారు. సో ఆయన ఈజ్ ఏ వెరీ గుడ్. అంటే రామారావు గారి పిల్లల్లో నాకు హరికృష్ణ గారితో డైరెక్ట్ ఇంటరాక్ట్. ఆహ్వానం హోటల్కి వెళ్ళేవాడిని. వాళ్ళ పెద్ద అబ్బాయి చనిపోయిన జానకిరామ్ వచ్చి నా శిష్యుడికి క్లాస్మేటు శ్రీనివాస్ అనే అతనికి, అట్లా జానకిరామ్తో పరిచయం. కానీ కళ్యాణరామ్ గారితో కానీ తారక్ గారితో అంత పరిచయం లేదు. కానీ హరికృష్ణ గారు మా నెల్లూరుకి వచ్చేవారు. అక్కడ కబడ్డీ పోటీలకి నారాయణ రెడ్డిపేట అని అక్కడికి వచ్చేవాళ్ళు. జొన్నవాడ టెంపుల్కి వచ్చారు. నన్ను చాలా ఏమండి శర్మ గారు బాగున్నారు అంటారు. ఆయన కూడా చాలా ఆవేశపరుడు, మంచివాడు, చాలా మంచివాడు, చాలా ఆవేశపరుడు.